నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ ముఖ్య నేతలు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే బాలయ్య అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. జై బాలయ్య, జై జై బాలయ్య అభిమానుల నినాదాలతో కార్యాలయం మారుమ్రోగిపోయింది. కార్యాలయంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి బాలకృష్ణ సినిమాను ప్రదర్శించారు. బాలయ్య డైలాగులకి అభిమానులు ఈలలు అరుపులతో ఎంజాయ్ చేశారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలయ్యలతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావడం అదృష్టమన్నారు. బాలయ్యకి పద్మభూషణ్ రావడం గొప్ప విషయమని ప్రశంసించారు. నుడా చైర్మన్ కోటమిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో నేను నమ్మే ఒక వ్యక్తి బాలకృష్ణ అని, రాజకీయంగా ఆయన నమ్మేది నన్నేనన్నారు. బాలకృష్ణ మనసున మహారాజు అని చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగించి కార్యకర్తల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. నేటి ఈ జన్మదినోత్సవ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ అయిన మా సేనాయికి, బాలకృష్ణ గారి అభిమానులకు, స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమానులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను ఈరోజు నంద్యాల నుంచి కర్నూలు మీదుగా విజయవాడ చేరాలి. మొన్న మధ్యాహ్నం సేనయ్య వచ్చి బాలకృష్ణ గారి జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం, నువ్వు తప్పక రావాలి అని అంటే రాత్రి 1 గంటకి నంద్యాల నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేటప్పటికే 3-4 ఫోన్లు చేస్తున్నాడు. రాత్రి కారులో ఫోన్ చూసుకోలేదు, కానీ తెల్లవారులేసి చూస్తే ఫోన్లు ఉన్నాయి. ఏం సేనయ్య ఎన్ని ఫోన్లు చేసావంటే, నువ్వు వచ్చినావా లేదా చెప్పు అంటాడు. కాబట్టి అంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యం, తను నమ్మినటువంటి నాయకుడికి విశ్వాసం ఇచ్చినటువంటి దైవం మీద ఉన్నటువంటి అత్యంత ప్రేమాభిమానాలు ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి తోడుగా నీడగా ఇవాళ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరికీ ముందుండి నడిపిస్తున్నారు. ఒక విషయం నేను ఇక్కడ చెప్పాలి. విద్యార్థి దశ నుంచే సేనయ్య రాజకీయ నాయకుడు, అనేక విద్యార్థి పోరాటాల్లో పాల్గొన్నవాడు. ఒక్కొక్కసారి మేము ఆయన కూడా ఎదురుబెదురుగా పోరాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ లక్ష్య సాధనలో అందరం ఒక ఆలోచనకు వచ్చినప్పుడు చేయి కలిపి ముందుకు నడపడంలో శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం భవిష్యత్ తరాలకి ఎంత అవసరమని చెప్పి ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తన ఎన్నికల ప్రచారం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు ఈ జిల్లాలో అనేక మంది పెద్దలతోటి రామారావు గారిని అనుసరించిన వాళ్ళలో నేను ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చి ఈనాడు ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, అలాగే నేటి పుట్టినరోజు జరుపుకున్నటువంటి జన్మదిన బాలుడితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం మరి ఇవాళ నాకు కలిగింది అని చెప్పి నేను
మన తెలుగు వాళ్ళందరికీ ఆయన తోడుగా ఉండే విధంగా ఆయన నిత్యం కొలిచేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు బాలకృష్ణ గారికి ఉండాలని, వారి కుటుంబం అంతా కూడా ఆనందంతో మరి ప్రజల మధ్య ప్రజా సేవలో ముందుకు కొనసాగాలని, తండ్రి తాతగారి ఆలోచనలతో ఆ కుటుంబం అంతా ఇవాళ మన మధ్య మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి వారు ఈరోజు ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరుడు శ్రీనివాసులు రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను దేవుడుగా భావించే బాలకృష్ణ అభిమానులందరికీ వందనం పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మనం వర్తిక సెంటర్లో పెట్టేవాళ్ళం, ఈ జనం ఇక్కడ పట్టలేదు. వచ్చే సంవత్సరం నుంచి నర్తకి సెంటర్లో 1000 మందితో బాలయ్య పుట్టుకలు చేస్తామని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను నమ్మేది ఒకే ఒక వ్యక్తిని, దాంట్లో నాకు మొహమాటం లేదు. నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రాజకీయంగా నమ్మేది నందమూరి బాలకృష్ణ గారు, నన్ను ఒక్కడే అని చెప్పి కూడా నేను మీ అందరూ తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన ప్రేమ ఆయనలో ప్రేమ నా తల్లిదండ్రులు చూశా, అంతకన్నా ఎక్కువ ఆయనలో చూశా. నేను బాధపడితే ఆయన బాధపడతాడు. ఇంట్లో మా మిస్సెస్ అంటుంది, ఎప్పుడైనా నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ వస్తే ఇంకా చాలా మా ఆయనకి అంటది. అంటే ఉన్న బాధంతా పోతే ఎంత ప్రేమగా మాట్లాడతాడు. ఏమండి కోటరెడ్డి గారు, ఆఫ్టర్ నేను ఎంత అండి, ఆయన అనుకుంటే 1000 కోట్లు ఆయన వెనకపోతారు. కానీ నేను ఇందాక నాకు మా బాబు చెప్పినట్టు నేను రామనాయుడు గారిని ఆయన ఆశీర్వదించబడింది రాజకీయంగా అయితే వద్దు. నేను పడిన బాధలు వాడు పడద్దు. నా బిడ్డలు వాడు వృత్తిలో, డాక్టర్ వృత్తిలో, వాడు వ్యాపార వృత్తిలో వాడు సెటిల్ కావాలనే వారిని ఆశీర్వదించమని వారికి చూపించాలి. ఎందుకంటే రాజకీయాల్లో కష్టాలు చూశాను, ఎన్నో అనుభవించాను, ఎన్నో బాధలు పడ్డాను. అయినా చివరికి ఒక నందమూరి బాలకృష్ణ ఇంట్లో పడ్డానంటే అదేవిధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం మా తాత తిరుమల గ్రామం దగదత్తి మండలం ఆనాడు కోవూరు తాలూకా ఆయన మనవుడుగా నన్ను సన్మానించినప్పుడు ఎంతో గర్వపడ్డా. చాలా నా జీవితానికి మా తాతగారి తరఫున చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పట్లో మేము కోటేశ్వరం 250 ఎకరాలు ఉండింది. మా తాతగారు 50 ఎకరాలు చేశారు లాస్ట్కి. ఒకప్పుడు తిరుగుకునేవాడిని. కానీ ఆ సన్మానం అందిన తర్వాత ఎంతో ఆనందపడ్డ వ్యక్తి అని చెప్పి మనం చేస్తూ బాలకృష్ణ ఆశయాన్ని సాధించాలి, బాలకృష్ణ గారి మంచితనం అందరిలో రావాలి. నా బాలయ్య మీ బాలయ్య, మీ బాలయ్య మా అందరి బాలయ్య. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు సునీల్ వచ్చాడు. సునీల్ క్యాన్వాసం పోతున్నాడు నెల్లూరు నుంచి. సార్ సునీల్ నీ ఫ్యాన్స్, నువ్వేం చేస్తావో ఎట్లా చెప్తావో నాకు తెలియదు అన్న. దాన్ని సునీల్ చెప్పాడు, ఆమె బ్రహ్మాండంగా చూశాడు, ప్రతి వీధి తిరిగాడని. ఇక కోటారెడ్డి అంటే మా కోటారెడ్డి అన్నాడు. అంతకన్నా నా జీవితానికి ఏం కావాలని అడుగుతున్నా. నా కుటుంబం నేను కానీ
నా భార్య కానీ, ఇందాక నా కొడుకు మాట్లాడాడు, మా బిడ్డ కానీ, నా కూతురు కానీ, నేనున్న పైన కార్యకర్తల రుణం తీసుకుంటారు, తీసుకొని తీరుతారని చెప్పి కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే నేను మొదటి నుంచి పైకి వచ్చింది కార్యకర్తల వల్లే. ఆ కార్యకర్తల్ని నేను మర్చిపోయేది ఉండదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.